దొంగల భయం. పరంధామయ్య అనే రైతు తన కుమార్తె పెళ్లి శుభలేఖలను తన బంధువులకు, స్నేహితులకు మనుషుల ద్వారా పంపుతూ పెళ్లికి వచ్చే ఆడవారు నగానట్ర పెట్టుకురావద్దని, తనున్న ప్రాంతాల్లో దోపిడీ దొంగల భయం ఎక్కువగా ఉందని కబురు చేశాడు. వారం రోజుల తర్వాత ఆడవారు ఎలాంటి నగలు లేకుండా పెళ్లికి హాజరయ్యారు. పెళ్లిలో అందరూ కలివిడిగా మాట్లాడుకుంటూ సంతోషంగా కాలం గడిపారు. బంధుగణమంతా తిరుగు ప్రయాణమై వెళ్ళిపోయే రోజున ఒక ఆవిడ పరంధామయ్యతో దొంగల ప్రస్తావన తెచ్చి, ఈ ప్రాంతాల దోపిడీ దొంగల భయం అంటూ లేదని గ్రామంలో చాలామంది చెప్పారు. మీరేమో వాళ్ళ భయం ఉందని నగలు పెట్టుకురావద్దని కబురు పంపారు. ఇలా ఎందుకు చేశారు అని అడిగింది. దానికి పరంధామయ్య నవ్వుతూ, నా బంధువుల్లో కలిగిన వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్ల ఉన్నమ్మ లేనమ్మని చూసి గర్వపడకూడదు, లేనమ్మ ఉన్నమ్మని చూసి అసూయపడకూడదు. ఈ అంతరాలు లేనప్పుడే అంతా కలిసిమెలిసి